I see in my life. నా జీవితంలో నేను అది చూశాను. I was saved in my 23rd year. నా 23వ సంవత్సరంలో నేను మారుమనసు చెందాను. Once there came a public holiday. పబ్లిక్ హాలిడే వచ్చింది. So what to do? మరి ఆ దినం ఏం చేయాలి? My wife also learned loving the children of God and the church. నా భార్య కూడా అదే రీతిగా ఆమె దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని బిడ్డలను ప్రేమిస్తూ ఉంది. I was a fresh candidate at that public holiday. She was at the church the whole day and I was in my house. కాబట్టి ఆ సెలవు దినంలో ఆమె నా భార్య ఆ దినమంతా కూడా చర్చ్లో ఉంది, నేను ఇంట్లో ఉన్నాను. What to do? మరి ఏం చేయాలి? The Spirit of God all of a sudden took hold of me. ఇంట్లో ఉన్న నా పైన దేవుని ఆత్మ అకస్మాత్తుగా బలంగా పనిచేస్తూ The ఉన్నాడు. middle of my room, I sat down. వెంటనే ఆ యొక్క ఇంట్లో మధ్యలో నేను I didn't మోకరించాను. know what to do. నాకేం చేయాలో I తోచలేదు. took hold of my song book. ఆ సమయంలో నేను నా పాటల బుక్ తీసుకున్నాను. I turned to the song Aparadini Yesaya. ఆ సమయంలో అపరాధిని యేసయ్య అనే పాట All తీసుకున్నాను. of a sudden the Spirit of God struck me. అది పాడుతూ ఉన్నప్పుడే దేవుని ఆత్మ అకస్మాత్ నాలో పనిచేస్తూ When I ఉన్నాడు. came up to, I have pierced you with a spear. ఆ పాటలో ప్రక్కలో బల్లెపు పోటు అనేటువంటి ఆ When I వచనం వరకు came to that వచ్చేటప్పటికి stanza, ఆ యొక్క వచన భాగంలోనికి so I వచ్చినప్పుడు fell down and I didn't know what to do. The Spirit of God struck me down. దేవుని ఆత్మ నాలో బలంగా పనిచేస్తూ ఒప్పింపజేస్తూ ఉన్నాడు. So much time it took me to come to my real state. ఆ సమయంలో ఆ పరిస్థితి నుంచి బయటికి రావడానికి నాకు ఎంతో సమయం పట్టింది. Then I knew something happened to me. అప్పుడు నాకు అర్థమైంది నాలో ఏదో జరిగింది అని. Afterwards, I came to know that God was doing all these things. ఆ తర్వాత నాకు అర్థమైంది దేవుడే ఆ రీతిగా నన్ను ప్రేరేపిస్తా ఉన్నాడు, నడిపిస్తున్నాడు అని. After 11 years of my government service, during those years, I used to go to public garden and pray. ఆ దినాలన్నిటిలో నేను పబ్లిక్ గార్డెన్ కు వెళ్ళి ప్రార్థిస్తూ ఉండేవాడను. God gave me a burden for students. అక్కడ దేవుడు నాకు విద్యార్థుల I మధ్య used సేవ to పైన go to భారం students. ఇచ్చాడు. I used to go to students, win them for the Lord. నేను విద్యార్థుల మధ్యకు వెళ్ళి వారి ఆత్మల రక్షణ కొరకు నేను వెళ్తూ So ఉండేవాడు. more than 20 hostels, the door was open. ఆ రీతిగా 20 కంటే ఎక్కువ హాస్టల్స్ లో పరిచర్య చేయడం అనేది జరిగింది. Afterwards, I resigned my job. ఆ తర్వాత దినాల్లో నేను నా గవర్నమెంట్ జాబ్ కి రాజీనామా చేశాను. Then afterwards, I went to Orissa. ఆ తర్వాత నేను ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళాను. There also God started working with me and did many things, miracles and wonders. Gave me some people. అక్కడ కూడా దేవుడు నాలో ఉండి కార్యములు జరిగిస్తూ కొంతమందిని నడిపిస్తూ Then I ఉన్నాడు. went to Adilabad. ఆ తర్వాత నేను ఆదిలాబాద్కి వెళ్ళాను. There also God gave me souls. అక్కడ కూడా దేవుడు నాకు ఆత్మలను ఇచ్చాడు. Then I came away to this place. ఆ తర్వాత నేను ఈ స్థలానికి వచ్చాను. During these days, God gave me magazine ministry, ఆ సమయాల్లోనే దేవుడు పత్రికా పరిచర్యని books ఇచ్చారు, ministry, పుస్తక పరిచర్యని TV ఇచ్చారు, ministry, టీవీ మినిస్ట్రీని ఇచ్చారు. and like that He was promoting me. ఆ రీతిగా దేవుడు ఆయననే వృద్ధి చేస్తూ వచ్చాడు పరిచర్యలో. If you are a praying man, you will not be the same person. నీవు అదే వ్యక్తిగా ఉండవు, You will be growing. You will be growing. నీవు వృద్ధి చెందుతున్న వ్యక్తిగా God ఉండవు. will promote you. దేవుడు నిన్ను వృద్ధి చేసి God will show you new things in your life. నీ జీవితంలో నూతనమైన విషయాలను దేవుడు నీకు చూపిస్తాడు. Let's look at John the disciple. శిష్యుడైన యోహానును చూసినప్పుడు Matthew 4th chapter, మత్తయి సువార్త 4వ అధ్యాయము 21 verse. 21వ వచనం. Who was John? ఈ యోహాను అంటే ఎవరు? Matthew 4:21. He was a fisherman. అతడు ఒక చేపలు పట్టేవాడు. He was the brother of James. అతడు యాకోబు యొక్క సహోదరుడు. He was a fisherman. అతడు చేపలు పట్టేవాడు. Jesus saw two brothers. యేసుక్రీస్తు ఇద్దరు సహోదరులను చూస్తా ఉన్నాడు. James, his father was Zebedee. జెబెదయి కుమారుడైన యాకోబును And చూశాడు. James was the brother of John. ఈ యాకోబే యోహాను యొక్క సహోదరుడు. And what were they doing? మరి వీరిద్దరు ఏం చేస్తూ ఉన్నారు? 22nd verse. 22వ వచనము. They were mending their nets. వారు తమ వలలు బాగు చేసుకుంటున్నారు. All of a sudden Jesus went there. అకస్మాత్తుగా ఆ సమయంలో యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళారు. And come and follow me, he said. ఆయన వెళ్ళి మీరు వచ్చి నన్ను వెంబడించండి అంటున్నారు. What did they do? అప్పుడు మరి వారు ఏం చేశారు? They left their nets and boat
and their father. వారు తమ వలలను తమ దోనెను తమ తండ్రిని సైతం విడిచిపెట్టారు. Afterwards, we know how their spiritual life was growing and growing. ఆ రీతిగా విడిచి వెంబడించినప్పుడు మరి తర్వాత దినాల్లో వారి ఆత్మీయ జీవితం ఏ Some రీతిగా of you are వృద్ధి not పొందింది able అనేది to. మనం Some of you are చూడగలుగుతాం. not able to leave your father or mother. మీలో కొంతమంది మీ తండ్రిని మీ తల్లిని విడిచిపెట్టలేకపోతున్నారు. That is the difficulty with you. అదే నీలో వస్తున్నటువంటి కష్టం అంత. What is the mystery that God not only chose them and used them powerfully? దేవుడు వారిని ఎన్నుకోవడము ఆ తర్వాత శక్తివంతంగా ఉపయోగించుకోవడంలో ఉన్న రహస్యం అంతా కూడా అదే. Then we see in John 13th chapter, మనము యోహాను సువార్త 13వ అధ్యాయం చూసినాం. 3rd verse. 3వ వచనం. John was leaning on the bosom of Jesus. యోహాను యేసుక్రీస్తు భుజమున ఆనుకుంటా ఉన్నాడు. And Jesus loved him. ఆ రీతిగా యేసు అతన్ని ఎంతగానో ప్రేమిస్తున్నట్టు కనబడతా ఉంది. What a nice report we hear. ఇక్కడ మనము ఎంత మంచి సాక్ష్యం మనం చూడగలుగుతున్నాం. By అతను faith they left their father. విశ్వాసము ద్వారా వారిద్దరు తమ తండ్రిని సైతం At the విడిచిపెట్టారు. same time they left the boat and fishing also. అదే సమయంలో వారు ఆ చేపలు పట్టడాన్ని వారి దోణిని సైతం What విడిచిపెట్టొచ్చు. a faith we see in the beginning of their lives. వారి జీవిత ఆరంభంలోనే ఎంతటి విశ్వాసాన్ని మనం చూస్తున్నాం. In the 19th chapter of John, యోహాను సువార్త 19వ అధ్యాయం we see John at the crucifixion. మనము ఆ సిలువ వేస్తున్నటువంటి ఆ పరిస్థితిలో అక్కడ యోహాను ఉండడం చూస్తున్నాము. That Jesus was speaking to John. Nobody was there except John. సిలువ వేయబడిన యేసయ్య యొద్ద ఎవరు లేరు, కేవలము యోహాను మాత్రమే ఉన్నాడు శిష్యుల్లో. Yeah, but John was looking at Jesus. యోహాను యేసు వైపు చూస్తూ ఉన్నాడు. And Jesus was looking at John. అదే రీతిగా యేసు యోహాను వైపు చూస్తున్నాడు. And all of a sudden he said, "Behold your mother." అప్పుడు అకస్మాత్తుగా యేసయ్య చెప్తా ఉన్నాడు, ఇదిగో నీ తల్లి. John left the father. తమ కుటుంబాలను తల్లిదండ్రులను విడిచిపెట్టి ఎప్పుడో వచ్చారు. Jesus immediately remembered that and he gave him a mother. The mother of Jesus has become the mother of John. కానీ ఇక్కడ అకస్మాత్తుగా యేసుక్రీస్తు ఈ మాటలను పలుకుతూ ఉన్నాడు. అంటే యేసు యొక్క తల్లియే ఇక నుంచి యోహాన్ తల్లి అని. From now onwards, this is your mother. ఇక నుంచి ఈమెనే నీ తల్లి. What a great promotion. ఎంత గొప్ప స్థాయి అది. So you are always thinking, I left my mother, I left my father. You are weeping and crying. కానీ మిమ్మల్ని చూస్తే ఎప్పుడు నేను నా తల్లిని విడిచాను, నా తండ్రిని విడిచాను అని వారి గురించే తలస్తూ మాట్లాడుతూ ఉంటారు. Many people, they'll look at me and say, you are our father. చాలా మంది తరచుగా వచ్చి నాతో అనే విషయం, మీరు మా తండ్రి గారు అని. And many people, they pray for me. చాలా మంది నా కొరకు ప్రార్థిస్తారు. They say, daily we are praying for you. వారు ప్రతిదినం మేము మీ కొరకు ప్రార్థిస్తామండి అని చెప్తారు. So I know God has given me hundreds of mothers and fathers to pray for me. కాబట్టి ఆ రీతిగా దేవుడు నాకు వందల కొలదిగా తల్లులను తండ్రులను నాకు ఇచ్చాడు. That's a spiritual love. అది ఆత్మీయ సంబంధమైన ప్రేమ. What a great promotion. ఎంత గొప్ప వృద్ధి అది. That is invisible. అది అదృశ్యమైనటువంటి. At the time of my conversion, నా మారు మనసు చెందిన I సమయంలో didn't know all these things. నాకు ఈ విషయాలన్నీ జరుగుతాయి అని I didn't know that God will give me many mothers, many fathers, many brothers, many sisters, many daughters. దేవుడు ఈ